ఇదే ఇష్యూ కనుక, ఇదే సమస్య కనుక ఏ ఒక్క మతానికి జరుగుంటే, హిందూ ధర్మానికి కాకుండా, వెంకటేశ్వర స్వామి వారికి కాకుండా ఇంకెవరికి జరిగినా కానీ ఈ దేశం గగ్గులైపోయింది. చూస్తున్నారు కదా, శాసన మండలిలో చాలా పెంట జరిగిందని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ మంత్రి అయి ఉండి అనుకూడని వ్యాఖ్యలు చేశారు. మండలి చైర్మన్ను పట్టుకుని మీరు క్రిస్టియన్ అని అనడం, తర్వాత ఆయన నేను క్రిస్టియన్ కాదు హిందూ అని చెప్తే అలాగా మీరు క్రిస్టియన్ అనుకున్నాను, నేను హిందూ అని ఇప్పుడు చెప్తున్నారు అని చెప్పి, అంటే అసలు క్రిస్టియానిటీకి మా హిందూయిజంకి ఈ మత ప్రస్తావన తీసుకురావడం ఎందుకు? అసలు ఆ ప్రశ్న ఎంతవరకు సమంజసం? నిజంగానే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే ప్రశ్నోత్తరం ఉత్తరప్రదేశ్ లో లేవనెత్తితే యోగి ఆదిత్యనాథ్ గారు హైందవుడు అని అక్కడ ఎవరన్నా ప్రశ్నించి ఉంటే అది అసలు ఎంత అమానుష్యం అండి. మతాల ప్రస్తావన శాసన మండలిలో కానీ, శాసన సభలో కానీ, ప్రజావేదికల్లో కానీ ఎందుకు వస్తుంది? సో ఒకవేళ అతను క్రిస్టియన్ అయితే మీరు క్రిస్టియనా కాదా అంటూ అసలు అక్కడ ఎవరైతే స్పీకర్ ఉన్నారో అతను సమాధానం చెప్పక్కర్లేదండి. మీరు క్రిస్టియన్ అవడం అనగానే గెట్ అవుట్ అని అనుండాల్సింది. ఎందుకంటే నేను ఏ మతం అయితే నీకెందుకు, నా ధర్మం ఏంటి? ఇక్కడ చైర్మన్ హోదాలో ఉన్నా అతను అయితే అయి ఉండొచ్చు ఒక మంత్రి హోదా, కానీ అక్కడ ఆయన గురువు, ఈయన శిష్యులు అంతే. శిష్యులు గురువుని ప్రశ్నించచ్చా అనే పరిస్థితుల్లో ఈ రోజు గురుతర బాధ్యతని పక్కన పడేసి ఆయన ఈ రోజు అతను అసలు ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే, నేను మాట్లాడినటువంటి మాటల్లో ఏమైనా ఇంత తప్పు ఉందంటే నేను దేనికైనా తప్పు పట్టలేదు అధ్యక్ష. మీరు క్రిస్టియను, ఆయన క్రిస్టియను, అపారమైనటువంటి అరిసన్ అంటే మీరు నన్ను క్రిస్టియన్ అంటే మీరు చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి, మీరు కాదని చెప్పండి సార్, మీరు కాదని చెప్పండి, క్షమాపణ చెప్తాను నేను. మీరు కాదంటే క్షమాపణ చెప్తాను. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? పదజాలం ఎలా ఉందంటే సార్, నిన్న మొన్న వాళ్ళ అధినాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఏదైతే బైబిల్ పట్టుకునే దాన్ని, విషయ సమాచారాన్ని అసెంబ్లీ సాక్షిగా చూపిస్తే వారి మనసులో కూడా అదే ఇంజెక్ట్ అయిపోతుంది. ఓకే బైబిల్ పట్టుకునింది అదే మైండ్ లో ఇంజెక్ట్ అయిపోయింది. ఈ రోజు బైబిల్ పట్టుకున్నావిడ క్రిస్టియన్, భూమన కరుణాకర్ రెడ్డి గారి కూతుర్ని క్రిస్టియన్ కి ఇచ్చి పెళ్లి చేసినారంట. సో ఇదంతా ఎలా అయిపోయిందంటే ఎక్కడ ఏ ప్రస్తావన ఉండకూడదు అక్కడ ఆ ప్రస్తావననే తీసుకొస్తున్నారు. ఈ రోజు మళ్ళీ క్షమాపణ చెప్తాను అని అన్నాడంటే అతని మాట్లాడింది తప్పని అతనికి తెలుసు కదా. ఇమ్మీడియట్ గా వాళ్ళ సభలో అందరూ వెళ్ళిపోయి, అరే నువ్వు అట్టెట్లా మాట్లాడుతావు, నువ్వు పోయి స్పీకర్ ని క్రిస్టియనా అని అడుగుతావు, మీరు క్రిస్టియను, మీ మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియను. అరే నేను క్రిస్టియన్ కాదు, నేను హిందువుని, మీరు నన్ను క్రిస్టియన్ గా మాట్లాడటం అనేది నా యొక్క వ్యక్తిత్వాన్ని కించపరచడం, నా కులం మీద మీరు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడు బేసర్జాలకు పోను అధ్యక్ష, బేసర్జాలకు ఎప్పుడు పోను. నేనైతే మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను, మీరే శాసన మండలిలో ఒప్పుకున్నారు హిందూ అని, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అందుకంటే ఏం కావాలి, నేను అది వెనక్కి తీసుకుంటున్నాను సార్, తప్పు అయిందని చెప్పి అందుకంటే ఏం కావాలి. మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియన్ అయితే ఎక్కడ ఏ అపచారం జరిగింది? ఆయన క్రిస్టియన్ అయినా కొండెక్కేవారు, పట్టు వస్త్రాలు ఇచ్చేవారు, వెంకటపాలలో వెంకటేశ్వర గుడి కట్టారు, వైజాగ్ లో వెంకటేశ్వర గుడి కట్టారు, అమెరికాలో వెంకటేశ్వర గుడి కట్టారు. మత ప్రచారం అంటే మీరు అంటున్నట్టుగా అన్య మతస్థుడు క్రిస్టియన్ అయినప్పటికీ 5 భాషలలో భగవద్గీతను ప్రచురింపేలాగా చేసినారు వైవి సుబ్బారెడ్డి గారి ద్వారా. ఎంతకి దిగజారుడు రాజకీయం అయిపోయిందంటే ఈ రోజు స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తిని నువ్వు క్రిస్టియనో, మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియనో అనే పదజాలాన్ని వాడారంటే నిజంగా సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి అండి. అయితే వీళ్ళు హిందూ ధర్మ ఓటింగ్ కోసం పడిన పాటలు ఏదైతే ఉన్నాయో అవి రాకపోగా క్రిస్టియానిటీ ఓట్లన్నీ కుప్ప కూలిపోతున్నాయండి. ఇదే వేరే ఇస్లాంకి జరిగిన, క్రిస్టియానిటీకి జరిగిన,
జీసస్ క్రైస్ట్కి జరిగిన, మహమ్మద్ ప్రవక్తకి జరిగిన, అల్లాకి జరిగిన ఇలా ఉండేది కదా అధ్యక్ష. వాళ్ళు ఆ రోజు మన కౌన్సిల్లో కూడా అలా పటాలు తీసుకొచ్చేవాళ్ళు, వేరే ఏ దేవత అయితే. బికాజ్ ఇది హిందువులు కాబట్టి, వీళ్ళ కులాలతో ముక్కలుగా అయిపోయి ఉంటారు కాబట్టి, హిందువులు తమ మతాలను ఎడాపెడా వీళ్ళు జోకులు వేసుకోగలరు కాబట్టి దీనికి సీరియస్నెస్ లేదు అధ్యక్ష. నిన్నటి రోజు మా ఇళ్ల దగ్గర పనులు చేసేవాళ్ళు, లేకపోతే పెద్ద పెద్ద హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు అందరూ వచ్చి అడుగుతున్నారు, ఏమో అసెంబ్లీలో బైబుల్ పట్టుకున్నది చూపిస్తున్నారని మీరు మాట్లాడుతున్నారే, నిజంగా అలా చూపించడం తప్పు కదా, బైబుల్ పట్టుకుంటే ఏమవుతుంది, మాకు అలవాటమ్మా. అదే కదా మీ హోమ్ మినిస్టర్ గారు కూడా చెప్పినారు, మేము ఇప్పుడు నేను పని చేస్తుంటాను హోటల్లో, నేను వెళ్ళేటప్పుడు బైబుల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకొని పని చేసుకుంటా, వచ్చేటప్పుడు బైబుల్ పట్టుకొని వస్తా, అది మాకు అలవాటు. అరే బైబుల్ పట్టుకోవడం కూడా ఒక మహాపాపంగా చూపించేస్తున్నాడు ఆయన. ఆవిడ హోమ్ మినిస్టర్ నా కారులో బైబుల్ ఉంటది, లేకపోతే నా చేతిలో బైబుల్ ఉంటది, మా ఇంట్లో బైబుల్ ఉంటది అనేది. తర్వాత మరి ఆవిడ పదవి హోదాలు పెరిగే కొద్దీ నేను హిందువుని, నేను క్రిస్టియన్ కాదు అనేసినారు. కానీ మేము అలా కాదే, మేము మా దేవుడిని నమ్ముకుని ఉన్నాం, దేవుడు పుట్టిన మాసంలో పుట్టినాడు మా జగన్ రెడ్డి అంటూ వాళ్ళు మాట్లాడుతుంటే, లేదులేండి అనాథరైజ్డ్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చి ఉంటది, అదేమి పెద్ద ఇష్యూ ఉండదులేండి అంటే మీరు మాట్లాడడం నేను చూసినానండి. ఆయన అలా చూపించడం ఎంత తప్పు. బైబిల్ పట్టుకున్నది, అయ్యో బైబిల్ పట్టుకున్నది, అయ్యో అసెంబ్లీలో బైబిల్ పట్టుకున్న ఫోటో ఏమవుతుంది, బైబిల్ అదేమన్నా మానవ బాంబా, అదేమన్నా మానవ బాంబా, వాళ్ళు ఏమన్నా తీవ్రవాదుల, నక్సలైట్ల, మావోయిస్టుల, ఉగ్రవాదుల, జిహాదీల, ఎవరు వాళ్ళు బైబిల్ పట్టుకున్న వాళ్ళు? అరే అయిందా? చంద్రబాబు నాయుడు గారు అది మాట్లాడారు, ఇవాళ చూడు అచ్చెన్నాయుడు గారు ఒక గర్జన అనమాట, గర్జించేస్తున్నారు, గబ గట్టిగా అరిచేస్తూ ఆయన కంటే బాధ కలిగిస్తుందంట. బాధ కలిగినప్పుడు పందికొవ్వ అనే పదం వాడకండి ఉంటే బాగుండు. పందికొవ్వ అనే పదం అయోధ్యలో భక్తులు తినడం కాదయ్యా స్వామి, సాక్షాత్తు నైవేద్యం టైంలో తలుపు దగ్గరకేసి భక్తుల రద్దీని ఆపేసి స్వామి వారికి ఒంటరిగా ప్రసాదం పెట్టి ఆరగిస్తాడని మనం భావిస్తామే. పంది కొవ్వు కూడా గర్భగుడిలోకి తీసుకెళ్లి స్వామికి పెట్టినారా? మరి అప్పుడు లేదా భక్తులు? వెంకటేశ్వర స్వామి భక్తులంతా ఇప్పుడు క్యూ లైన్ లో కట్టొచ్చు, నువ్వు క్రిస్టియన్ అని అడుగుతున్నారా? ఆ రోజు రాజధాని భూముల్ని కాపాడింది ఎవరు? శాసన మండలి చైర్మన్ గారు ఎవరు? షరీఫ్ గారు. అన్య మతస్థుడు, మీరు అనుకున్న అన్య మతస్థుడు రాజధాని భూములను కాపాడిన వ్యక్తి. ఈ రోజు అప్పుడు వారెవరు అడగలేదే మీరు చైర్మన్ హోదాలో మీరే మతం అని. అరే నైస్, బాగుంది. మనం అడిగినామే మీరు చైర్మన్ క్రిస్టియన్ అని, ఏమనంటే నేను అలా అనుకున్నానండి. ఎలా అనుకుంటావు? రాజ్యాంగం పుస్తకమే కదా తీసుకొస్తుంది ఆయన, బైబిల్ ఏమైనా పట్టుకొచ్చినాడా? నీకు ఎందుకు అలా అనిపించింది? నువ్వు కలలు కంటుంటావా? పగటి పూట కలలు కంటుంటావా? ఆ కళల్లో అనిపించిందా? తప్పు కదా. ఒకవేళ అయితే అవుతాడు క్రిస్టియన్, ఏంటి నీ సమస్య ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? నీకేమన్నా కడుపులో నొప్పిగా ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళు, ఏంటి నీ సమస్య? ఆయన క్రిస్టియన్ అయితే నీకెందుకు, ముస్లిం అయితే నీకెందుకు, నీ పని ఏంటో అడుగు, పని చేపించుకో, అంతవరకే. అంతేకాని డైరెక్ట్ గా స్పీకర్ ని మీరు క్రిస్టియనా, మీ మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియను అయితే సో వాట్, అదేదో చెప్తారు చూడండి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్, నువ్వు నందా అయితే నేను బద్రీనా సో వాట్ అంటాడు చూడండి. అట్లా అయితే ఏంటి ఆయన క్రిస్టియన్ అయితే ఏంటి? రాజ్యాంగంలో క్రిస్టియన్ స్పీకర్ గా ఉండకూడదనుందా? అసలు రాజ్యాంగంలో స్పీకర్ ని మీరే మతము, మీరు క్రిస్టియనా అని అడిగే సంస్కారం ఉందా? అది సభా సంస్కారమేనా? అది మీ తెలుగుదేశం డిసిప్లినరీ దాంట్లో ఉందా? మరి ఇప్పుడు ఇమీడియట్ గా ఆయన సస్పెండ్ చేస్తారా? ఆయన మినిస్టర్ తీసేస్తారా? మాకెందుకులేండి, కానీ చాలా జాగ్రత్తగా మాట్లాడండి, సభా మర్యాదని పాటించండి. ఎవరు ఏ మతమైనా మీకు అనవసరం, మీరు ప్రజాహితం కోసం వచ్చినారు, దాని గురించి మాట్లాడండి. అంతేగాని మతాల ప్రస్తావన ఉండకూడదు. మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల హోదాలో ఉన్న మీరు శాసన మండలిలో, శాసనసభలో కానీ ప్రజల సమస్యల గురించి ప్రస్తావించాలి కానీ స్పీకర్ క్రిస్టియనా, మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియన్ అయితే ఓట్లేరా, క్రిస్టియన్లు ఏమన్నా పాపం వాళ్ళు ఊరి చివరు ఉండాలని ఏమన్నా రాసి పెట్టినారా? మీరేమన్నా క్రిస్టియన్ అంటే ఇలాగే ఉండాలా, క్రిస్టియన్లు లోపలికి రానివరా, అసెంబ్లీలో క్రిస్టియన్లకి రానివరా, ఎంట్రీ లేదా? చెప్పండి. చెప్తే పాపం మీ 164లో కూడా ఉన్నారట పాపం చాలా మంది, వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఇదేంటా స్వామి పొద్దుగూకులు మతాల ప్రస్తావన చేస్తారు, బైబిల్ పట్టుకుంటే తప్పన్నట్టుగా మాట్లాడతారు. సో దయచేసి దాని ప్రస్తావన వద్దండి, సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడదాం. ఈ రోజు వైష్ణవి డైరీ నుంచి ఇక్కడ ఇంకొక విషయం అండి, ప్రధానంగా మనం పరిగణించాల్సిన అంశాలు 3 ఉన్నాయి. ఒకటి, మీరు క్రిస్టియన్, మీ మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియన్ అని చెప్పి మా మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు, దీనికి ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మండలి చైర్మన్ మోషన్ రాజు గారు నేను క్రిస్టియన్ కాదు నేను హిందువునని చెప్పుకోవాల్సిన రావడం. మూడవది,
ఆహా, అలాగా. మీరు క్రిస్టియన్ అని అనుకున్నాను, హిందూ అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది? ఒకటి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు తప్పు, రెండవది మోషన్ రాజు వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి అవసరం లేదు అక్కడ. 100% అండి. ఆయన వివరణ ఇచ్చుకోకపోగా ఆ ప్రశ్న అడిగినందుకు కూడా ఖచ్చితంగా అతని మీద కఠిన చర్యలు తీసుకోవచ్చండి. అలా అసలు మనం ఎప్పుడు ప్రస్తావించకూడదు. సో అదొక తప్పు. అయితే ఇప్పుడు దేని గురించి జరుగుతుంది? తిరుమలకి సంబంధించినటువంటి లడ్డు లడ్డు గురించి. కల్తీ గురించి జరుగుతుంది. సో దాని గురించి మాట్లాడుకోవాలి. సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడుకోవాలి. అవతల వ్యక్తి ప్రస్తావిస్తున్నాడు. వైష్ణవి డైరీ, సంగం డైరీ 2 అనుబంధ సంస్థలు అంటున్నారు. హెరిటేజ్ డైరీ లాంచి, అంటే హెరిటేజ్ కి సంబంధించిన దాంట్లోంచి ఎగ్జాక్ట్లీ. ఏదైతే కో ప్రోడక్ట్ గా ఉన్నటువంటి ఇందాపూర్ కంపెనీలో దాన్ని అక్కడి నుంచి మేము మాట్లాడగానే తొలగించి ఇంకొక దాంట్లో వేసినారు. ఇది ఎలా మారుస్తున్నారు, అది ఎలా మారుస్తున్నారు అని అడుగుతున్నప్పుడు ప్రస్తావన 1, ప్రస్తావన 2 ఆన్సర్ చెప్పాల. అంతేగాని డైవర్షన్ పాలిటిక్స్ లాగా ఒక మనిషి ఊగిపోయి గర్జించేసి దాని నుంచి ఆన్సర్ రాకపోగా అవతల వ్యక్తి నుంచి ఇంకా పలుమార్లు ప్రశ్నలు సంధిస్తూ ఈ రోజు టీడీపీ వ్యవహార శైలిని అసెంబ్లీ సాక్షిగా బజార్ను పెట్టేస్తే ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అర్థం చేసుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రజలు వీరి కక్కుర్తి హిందూ ఓటింగ్ కోసం పడుతుంటే హిందూ ఓటింగ్ రాకపోగా క్రిస్టియాలిటీ ఓటింగ్ పోతూ ఉంది. వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఈ రోజు ప్రభుత్వం మొత్తం హైందవ ధర్మాన్ని కాపాడితే మేము కూడా మీతో పాటే పుట్టినాం కదా, మరి మా ధర్మాలను ఎవరు కాపాడతారు? బైబిల్ పట్టుకుంటే తప్పులాగా స్పీకర్ క్రిస్టియనా, మాజీ ముఖ్యమంత్రి క్రిస్టియనాను ప్రస్తావించడం కడు బాధాకరం అంటూ బాధపడుతున్నటువంటి అన్య మతస్థులు దయచేసి దీని గురించి ప్రస్తావించకండి. మతాలకు అతీతంగా మండలిని రన్ చెయ్యండి. చేత కాకపోతే ఆపేసుకోండి. అంతేకాని స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తికి ఏ మతము అని ప్రస్తావించేటటువంటి సభా మర్యాద ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎప్పటి నుంచి తీసుకొస్తున్నారు? కొత్త పోకడలకు ఎందుకు తెరలేపుతున్నారు? రేపు ఇంకొక మతస్థుడు వచ్చి కూర్చుంటాడు, అతన్ని కూడా ఏ మతం అని అడుగుతారా? మీరు ఎలా నిర్ధారించగలుగుతున్నారు? మీరు త్రిపులెక్ సంస్కారవంతమైన సోపులు వాడట్లేదా అంటూ రేపు మీ గురించి కమెడియన్స్ పోస్టులు పెట్టేస్తుంటారు. సో దయచేసి అల్లరి చేయకండి, సభా మర్యాదని పాటించండి అని కోరుకుంటున్నానండి. అయితే ఇక్కడ ఇంకో విషయం మేడం, శాసన మండలి చైర్మన్ యాక్చువల్లీ వాస్తవానికి ఈ కామెంట్ని ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాత హుందాగా తీసుకుని ఇంతటితో వదిలేద్దామన్నారు. కానీ వాస్తవానికి ఆయన ఎలాంటి కఠిన చర్యలైనా తీసుకుని ఉండే పరిస్థితి అయితే ఆయనకు అధికారం ఉంది కదా. సార్ ఆయనకి ఎంత అధికారం ఉందంటే ఇతను అడిగిన ప్రశ్నకి ఆన్సర్ కూడా చెప్పే అవసరం కూడా లేదండి. అవసరం కూడా లేదు. ముఖ్యమంత్రి అయినా సరే ఆయన ముందు లేచి నుంచోవాల్సింది. అది సభా మర్యాద అన్నమాట. అది సభా మర్యాద. సో అక్కడ ఆయన ప్రశ్న అడిగినప్పుడు ఆయన చక్కగా పొందిగ్గా ఆన్సర్ ఇచ్చినారు. అయ్యా నేను క్రిస్టియన్ కాదయ్యా, నేను హిందువునయ్యా అని. అలా చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. ఆయన్ని ఎంత అవహేళన చేసినట్టు అనేది అక్కడే అర్థం అవుతుంది. సో డిసిప్లినరీ యాక్షన్ అంటే ఏం తీసుకుంటారు? ఇమీడియట్ గా వాళ్ళని బయటికి పంపించేస్తారు. ఆ ప్రశ్న ఉత్తరాలు కరెక్ట్ కాదు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను సభా మర్యాదని పాటించినా పాటించకపోయినా స్పీకర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని చాటుకున్నారు. ఈ రోజు అంత మందిలో ఆయన పేరు ఏదైతే ఉందో, మోషన్ రాజు ఏదో పేరు ఉంది కదండి, పాపం ఆయన్ని నిజంగా ఆ పేరుని బట్టి ఎస్ సార్, ఏం పేరు? మోషన్ రాజు. మోషన్ రాజు. సో అది బైబుల్లో ఒక పదమేమో అని అనుకుని భావించి ఉంటారు అచ్చెన్నాయుడు గారు. అఫ్ కోర్స్ వాళ్ళ తల్లిదండ్రులు అలా పెట్టినప్పటికీ ఆయన ఏ మతం అనేది మనకు అనవసరం. సో ఆ పేరుని బట్టి పాపం ఆయన ఊహాజనకంగా ఇది ఆ వాక్యమే అన్నారు. ఓకే ఓకే, క్రిస్టియన్ అయితే సో వాట్, ఏమవుతుంది? నువ్వు ఏ ప్రశ్న అడిగినావు? అంటే ఇప్పుడు హైందవ ధర్మానికి సాగుతున్న సభా చర్చలో హిందువులు మాత్రమే కూర్చుంచొని చర్చించాలి అనేది ఏమన్నా రాసి ఉంటే రాసి పెట్టినట్టున్నారు అని ఉంటే రాసి ఉంటే బాగుండు. పాపం ఒకవేళ నిజంగా మోషన్ రాజు గారు బైబిల్లో వాక్యమో లేకపోతే ఆయన నిజంగా క్రిస్టియనే అనుకోండి, సో వాట్ ఏమవుతుంది? చర్చించకూడదా? ఓం బిర్లా గారు మరి ఏ మతము, లేకపోతే ఇంకొక దాంట్లో ఉన్న వాళ్ళు ఏ మతము, ఇలా పోతూ ఉంటే యోగి ఆదిత్యనాథ్ గారు అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అన్ని మతాల ఓట్లు ఆయనకి పడినప్పుడు ఆయన ఎప్పుడు కూడా స్పీకర్ ఏ మతం వాడైనా ఎంత గౌరవంగా చూసుకుంటారండి, ఎంత గౌరవ మర్యాదలు ఇస్తుంటారు. సో పక్క రాష్ట్రాన్ని చూసి కొన్ని నేర్చుకోండి అయ్యా. ఇప్పుడు ఇది ఎక్కడ దాకో వెళ్ళిపోతుంది. ఇంకా క్రిస్టియన్ మతాన్ని మీరు గుచ్చి 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 పొడుస్తున్నట్టుగా ఉంది. పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు. వాళ్ళ తరపున ఎంతో మంది మీకు లెటర్లు కూడా సబ్మిట్ చేస్తున్నారట. దయచేసి మతాల ప్రస్తావన తీసుకురాకండి అంటూ చర్చిల నుంచి వాళ్ళకి లెటర్లు కూడా వస్తున్నాయంట. పాస్టర్స్, పోప్స్ కూడా రాస్తున్నారట. దయచేసి మీరు రాజకీయం చేస్తే చేయండి, కానీ మతాలతో రాజకీయం చేయకండి.
మతాలతో రాజకీయం చేయకండి. మేము ఎవరు మమ్మల్ని సుపరిపాలన అందిస్తారో వారికి ఓటేస్తాం మతాలకు అతీతంగా. అందుకనే మీకు ఓటేసాం. ఈ రోజు మా నెత్తిన వేశారు మీరు వేటు అంటూ చాలా బాధపడుతున్న పరిస్థితి అయితే నెలకొని. రైట్ మేడం, థ్యాంక్ యూ.